నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతుల అభివృద్ధికి పీపీపీ విజిఎఫ్ విధానాన్ని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఏపీ పీపీపీ విజిఎఫ్ పాలసీ 1.0ను ప్రవేశపెట్టి అమలు మార్గదర్శకాలని వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టులు, ఫిష్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటకం, పరిశ్రమలు, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో 1.23 లక్షల కోట్ల విలువైన 260 పీపీపీ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని అధికారులు సీఎం కు వివరించడం జరిగింది. విజయవాడ, తిరుపతిలోని వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు కేంద్రం 178 కోట్ల విజిఎఫ్ మంజూరు చేసిందని, మెడికల్ కాలేజీలకు మరొక 1468 కోట్ల విజిఎఫ్ వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కి అనుగుణంగా ప్రతి ఏడాది 8 లక్షల కోట్ల పెట్టుబడులను పీపీపీ విధానంలో ఆకర్షించే లక్ష్యంతో పనిచేయాలని, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాలను పెట్టుబడుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైబ్రరీని సందర్శించిన గవర్నర్ అక్కడి పుస్తకాలను పరిశీలించి వాటిపై ఆసక్తికరంగా చర్చించారు. హైదరాబాద్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని సందర్శించి గవర్నర్ ప్రముఖ రచయితలు, స్కాలర్లు, పబ్లిక్ పాలసీ నిపుణులు రచించిన పుస్తకాలను పరిశీలించి వాటి గురించి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. ఆప్యాయంగా వచ్చి పరామర్శించిన గవర్నర్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, తాజా సమాచారం కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నేరుగా యాప్ లో తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకత్వం కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేలాగా ఈ యాప్ ను రూపొందించామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యేలాగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో పార్టీ కంటెంట్ తొలగింపులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికగా ఈ యాప్ ను తీసుకువచ్చామని ఆయన తెలియజేశారు. అలాగనే కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను కూడా పంచుకోవచ్చని అన్నారు. వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదులు వివరాలని యాప్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతా ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా
అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో ఎలాంటి రాజీ పడొద్దని అధికారుల్ని ఆదేశించారు. హాస్టళ్లలో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి కలిగించేలాగా పనిచేయాలని తెలిపారు. అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూఓలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రత అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే చరిత్రలో తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించామని, అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, విద్యార్థుల డైట్ ఛార్జీలను 10% పెంచామని మంత్రి వెల్లడించారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని మంత్రి డోలా పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయని రాష్ట్ర మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో కలిసి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే వాటిని సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. పర్యటన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు అన్ని ఆధునిక సౌకర్యాలతో సిద్ధమయ్యాయని, నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నివాసాల్లోకి చేరుకుంటారని చెప్పారు. అలాగనే రాజధాని అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నామని, 204 మీటర్ల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ భవనం, 16,000 మంది ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలాగా 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 99.5% భూ సమీకరణ పూర్తయిందని, మిగిలిన స్వల్ప భూమిని కూడా త్వరలో సమీకరిస్తామని తెలిపారు. ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా 14-19లో మేము చూసాం, 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, నీ పాలసీని నువ్వు మార్చుకున్నావు. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలం, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. నీ పాలసీలో 3 ముక్కలు అన్నావు. మరి నీ పాలసీ నీ 5 సంవత్సరాల్లో నీ 3 ముక్కల్లో ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టావా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమరావతి కాదని 3 ముక్కల్లో 3 ఇటుకలు పెట్టకుండా మళ్ళీ ఈ రోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న కనకదుర్గ సినిమా షూటింగ్ నిమిత్తం విజయవాడకు విచ్చేసిన హీరో అల్లరి నరేష్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాన్ని అందచేసి సత్కరించారు. కనకదుర్గ చిత్ర షూటింగ్ కోసం విచ్చేసిన అల్లరి నరేష్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితుల ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు బహుకరించారు. హీరో అల్లరి నరేష్ అమ్మవారి ఆశస్సులు తీసుకుని ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఒకసారి నుంచారా సార్, ఫోటో తీనానా?
ఇంద్రకీలాద్రిపై ఆషాఢసార ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతూ ఉన్నాయి. తొలి రోజు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా భక్తులు భారీగా తరలివచ్చి కనకదుర్గమ్మకు సార సమర్పించారు. పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆషాఢసార ఉత్సవాల తొలి రోజున ఇంద్రకీలాద్రిపై మహిళా భక్తులతో సందడి నెలకొంది. సాయంత్రం 4 గంటల వరకు 23 సారె బృందాల ద్వారా మొత్తం 9,623 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహామండపం 6వ అంతస్తుకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, రవాణా వంటి ఏర్పాట్లను విస్తృతంగా చేశారు. సీసీ కెమెరాలు, వైర్లెస్ వ్యవస్థ ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ జీజేహెచ్ వైపు పిల్లర్ల నిర్మాణ పనుల్ని కేంద్ర కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఆర్ఓపి బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలియజేశారు. గతంలో చెప్పిన సమయానికే బ్రిడ్జి నిర్మాణ పనుల్ని పూర్తి చేసి గుంటూరు నగర ప్రజల రవాణాకు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. లాస్ట్ టైం మేము ఎప్పటి నుంచి ఏమైతే చెప్తా ఉన్నామో, మనం లాస్ట్ టైం బ్రిడ్జిని మొట్టమొదటిసారి డెమాలిష్ చేసింది జూలై 27, 2025. 2 ఇయర్స్లో మనం కంప్లీట్ చేస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే ఆగస్ట్ 1 అనుకోండి. ఆ లోపు ఇప్పటివరకు ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. చాలా కోఆర్డినేషన్, మైనర్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ డైలీ మా టీం కానీ అందరితోటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. 90% ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా 1-2 కొత్తవి వస్తూ ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి స్టీల్ దొరకపోవటం, ఇలాంటి రకరకాలే. బట్ అన్నీ క్లియర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ డేట్కి అయితే చెప్పామో ఇప్పటివరకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్లో మీరు ఇంకా ఫాస్ట్గా చూస్తారు వర్క్. ఎందుకంటే పిల్లర్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక 2-3 పిల్లర్లు తప్పించి మెజారిటీ పిల్లర్ వర్క్ అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నుంచి ఈ క్యాప్స్, తర్వాత స్లాబ్ వేయటమే. గడ్డర్స్ అవన్నీ మీకు ఇక్కడ కనిపించలేదు, కానీ పక్కన వేరే సైట్లో వర్క్ జరుగుతూ ఉంది. బ్యాక్ ఎండ్లో మనకు 140-150 గడ్డర్స్ కావాలి. అవన్నీ సైమల్టేనియస్గా అక్కడ వర్క్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్లాబ్ వేస్తారు. ఏదైనా నెక్స్ట్ ఇంకా ఈరోజు జూలై 15 అంటే దాదాపు 1 ఇయర్ ఉంది మనకి. ఈ 1 ఇయర్లో ఎట్టి పరిస్థితులు ఇది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి అందజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు శంకర్ విలాస్ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతుందో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సమీక్షించడం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వర్క్స్ చాలా వేగవంతంగా జరగాలి అని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బందికి, అధికారులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ డెడ్ లైన్ అయితే ప్రజలకు మేము అందిస్తామని చెప్పామో ఆ డెడ్ లైన్ లోపల పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా పిల్లర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వాటికి కావాల్సిన బీమ్స్ కూడా ఒక పక్కన ఫామ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్గానే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఏ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్కి కట్టుబడి ఉండి అధికారులందరూ కూడా మాకు అందిస్తామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మధ్యలో మెటీరియల్ ప్రాబ్లం కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న షాపుల వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ తరపు నుంచి ఆగిపోయిన విషయాలు కానివ్వండి, అది నిరంతరం వాటిని సమీక్షిస్తూనే అక్కడి నుంచి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఈ పని ముందుకు వెళ్తూ ఉంది. భయంకరంగా చాలా వేగవంతంగా వెళ్తుందని చెప్పలేం, కానీ ఇది టైంకి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మధ్యలో మెటీరియల్ అంటే మన తరపున కూడా ఇష్యూస్ లేనివి, ఇందాక సార్ అన్నట్టుగా లేబర్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి, మెటీరియల్ మనకి ఆగిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బులు ఇస్తామంటున్నా కూడా మొండికేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటివన్నీ కూడా మేము వాటికి కాస్త కొంత టైం తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఓవరాల్గా వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైమే అందించే ప్రయత్నం చేస్తాము. సైడ్ సర్వీసెస్ రోడ్స్కి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఫాస్ట్గానే లే చేసుకొని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ని అనుకున్న టైం కల్లా కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మంత్రివర్యులు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా దానికి కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ దాని మీద వేరే అనుమానాలు, అపోహలు పెంచుకొని అక్కర్లేని విభిన్న ప్రతిభావంతులు 3 చక్రాల స్కూటర్లు ఉచిత పంపిణీ కార్యక్రమం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులను కేంద్ర సహాయ మంత్రి కలిసి వారి స్వయంగా బాధల్ని ఆలపించి 3 చక్రాల వాహన తాళాన్ని అందజేశారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. అర్హులైన వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున మొత్తం 1750 మందికి 3 చక్రాల వాహనాన్ని అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా బ్యాటరీతో కూడుకున్న వాహనాలని దాదాపు ₹1 కోటి విలువ ఇచ్చే 1000 వాహనాలని 1000 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పారు.
సిఎస్ఆర్ మరియు గవర్నమెంట్ సపోర్ట్ తో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో కాకుండా మానసికంగా బలంగా ఉండాలనేది ప్రజా ప్రతినిధుల ఉద్దేశమని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, చైర్మన్ కి, ప్రజా ప్రతినిధులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకి తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా. పశ్చిమ నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా చాలా సంతోషకరం. ఇది ఒక్కటితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు, వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడితో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏ విధంగా అయితే 3-వీలర్ మోపెడ్ని అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు వికలాంగుల కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకొని వచ్చేటువంటి విధంగా, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా
3 వీలర్ మోపెడ్ని అందించేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రభుత్వం నుంచేటువంటి స్కీమ్సే కాకుండా కొత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు వికలాంగుల సోదరులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో సమానంగా అంటే అతను పాల డబ్బాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవడం దుర్మార్గమనే చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య మండిపడ్డారు. గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజ్జల ఈశ్వర్య మాట్లాడారు. సిపిఐ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ మొదటి విడతగా తీసుకున్న భూములలో ఏం అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు, మేడా హనుమంతరావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తన యొక్క పరిపాలనా విధానాల ద్వారా చాలా తీవ్రమైనటువంటి ప్రజలను సప్రెషన్ గురి చేస్తూ ఉంది. దాదాపు 19 రోజులుగా సోనం వాంగ్చుక్ ఢిల్లీలో నీట్ పరీక్ష రద్దయినందుకు కారణాలు వెతకమని, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ను రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ 19 రోజులుగా ఆమరణ నిరాహార చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం ఉందా, అది ప్రాణాలతో ఉందా, దానికి జవాబుదారీతనం ఉందా లేదా అనేటువంటిది ఏ ఒక్కటి లేకుండా ఈరోజు నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇదే సందర్భంలోనే వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు శ్రేణులంతా కూడా వారి యొక్క సపోర్ట్ను ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైపోయి దాదాపు 15 మంది పైచిలకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కనీసం ఏ అంశాన్ని కూడా జవాబుదారీతనం లేకుండా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. మరొక వైపునేమో ఎదురుదాడి చేస్తూ ఉంది. మేమేమి శ్రీరాముని గుడిలో అయోధ్యలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల రూపాయలు డబ్బులు మిస్యూజ్ అయినాయి, దొంగతనం జరిగిందని చెప్పేసి సిట్ నివేదికను ఒకవైపున వారే వెల్లడిస్తే కనీసం దానికి కారణమైనటువంటి ప్రధానమంత్రి గారు ఆడ అయోధ్యలో ఆ రోజు ఆయనే ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది హిందూ ధర్మ ధార్మిక సూత్రాలకు విరుద్ధంగా ఆయన చేతుల మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.